తమిళిసై సౌందరరాజన్ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు. తెలంగాణ గవర్నర్గా 5 సంవత్సరాల పాటు పనిచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలను అందించారు. 2 రోజుల కిందటే ఆమె తన ఈ 2 పదవులకు రాజీనామా చేశారు. రాజ్ భవన్ నుంచి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు. ఆమె స్వరాష్ట్రం తమిళనాడు. గతంలో తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చెన్నై నార్త్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా తూత్తుకుడి నుంచి లోక్సభ బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాతే తెలంగాణ గవర్నర్గా నామినేట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళిసై సౌందరరాజన్. మరోసారి లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన 2వ రోజే తమిళిసై బీజేపీలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువాను కప్పుకున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నమలై చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మరోసారి తూత్తుకుడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంపై అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆధిపత్యం కొనసాగుతుంది. 2009లో డీఎంకే, 2014లో ఏఐఏడీఎంకే విజయం సాధించాయి. 2019లో డీఎంకే అభ్యర్థిగా కనిమొళి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కనిమొళి పోటీ చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తిరిగి తమిళనాడులో భారతీయ జనతా పార్టీలో చేరారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో సౌందరరాజన్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నమలై సభ్యత్వ కార్డును అందజేశారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో వానతి శ్రీనివాస్ను పార్టీ కార్యాలయంలో కూర్చునేవారని, రాజకీయాల్లో విజయవంతమైన మహిళలకు ఆమె ఒక ఉదాహరణ అని చెప్పారు. తనకు ఇది అత్యంత సంతోషకరమైన రోజు అని, తీసుకున్నది కఠినమైన నిర్ణయమన్నారు. గవర్నర్గా ఎన్నో సౌకర్యాలు ఉండేవని, గవర్నర్ పదవిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినందుకు తాను 1% కూడా చింతించడం లేదని చెప్పారు. గవర్నర్గా పనిచేసిన సమయంలో తెలంగాణలో ఎన్నో సవాళ్లను చూశానన్నారు. తాను గవర్నర్గా పనిచేసిన సమయంలో 4 ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు. తమిళనాడులో కమలం వికసించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నమలై మాట్లాడుతూ రాష్ట్రానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తమిళిసై తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తమిళిసై తీసుకున్న నిర్ణయం అంత సులువైనది కాదన్నారు. ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలుచుకోబోతుందని, తమిళిసై రాజకీయాల్లో ఉండి బీజేపీకి సహకరించాలని అనుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ పదవికి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆమె మళ్లీ బీజేపీ క్యాడర్లో చేరారని చెప్పారు. తమిళ ప్రజలను, బీజేపీ పార్టీని ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు. పొత్తులు, సీట్ల పంపకాల కోసం కిషన్ రెడ్డి 5 రోజులుగా చెన్నైలోనే ఉన్నారు. తమిళిసైకు ఎంతో పరిపాలన అనుభవం ఉందని చెప్పారు. ఆమెను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. సౌందరరాజన్ రాజీనామాను అధ్యక్షుడు ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆమె రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.